డబ్బుల్ని ఎలా రొటేట్ చేయాలి, అరే డబ్బులు లేకుండా డబ్బులు ఎలా సంపాదించాలి, అసలు అది పాసిబుల్లేనా? ఆ డబ్బుల్ని నేను అక్కడ క్లియర్ చేయకుండా డిఫరెంట్ థింగ్స్ లో ఇన్వెస్ట్ చేస్తా. అందరి మైండ్ సెట్ ఇలా ఉండాలని లేదు. ఒకేసారి నాకు అప్పు ఉంది కదా అని చెప్పేసి ధన 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 కట్టేయటం. నీకు ఎంత ఎక్కువ అప్పులుంటే అంత పెద్ద గొప్పడు అవుతాను. ఈ జ్యువెలరీ అబ్బా డిజైన్లు, ఆ రాళ్ళు వేసి రప్పలేసి ఇవన్నీ వేసి గోల్డ్ కొనకండి. మొత్తం ఆ వేస్టేజ్ తగలబడుతుంది గోల్డ్. సరే 40 లక్షలు మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ 40 లక్షలకి కనీసం 10% వడ్డీ వేసుకున్నా కానీ 4 లక్షలు వస్తాయి సంవత్సరానికి. డబ్బులు మేనేజ్ చేయడం తెలియకపోతే ఏం సేవ్ చేయలేవు, ఏ అసెట్ బిల్డ్ చేయలేవు. మనకి బిజీ స్కెడ్యూల్లో టైం దొరకట్లేదు కాబట్టి సపరేట్ వీడియోస్ చేయడానికి కార్లో వెళ్ళేటప్పుడే జర్నీ చేస్తూనే మన డౌట్స్ కానీ లేదా ఏమన్నా మాట్లాడాలనుకున్నా కానీ ఈ టైంలోనే మాట్లాడతాను. ఇక వీడియో మొదలు పెడదామా? లాస్ట్ వీడియో అంటే నిన్న అప్లోడ్ చేసిన వీడియో కాదు, దానికి ముందు వీడియో ఒకటి ఏదైతే ఉందో దాంట్లో మనం లోన్ గురించి, ఇంకా అదే కాకుండా పిఆర్ గురించి మాట్లాడుకున్నాం. నేను లోన్ అసలు క్లియరే చేయను, ఎందుకంటే నేను ఫైనాన్స్ స్టూడెంట్ని కాబట్టి అని చెప్పి మీకు చెప్పా. అది చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీరందరు కింద కామెంట్ చేశారు లోన్ అండ్ పిఆర్ అని. నేను కామెంట్ చేయమంటే వాళ్ళందరి కోసం ఈ వీడియో. డబ్బుల్ని ఎలా రొటేట్ చేయాలి, అరే డబ్బులు లేకుండా డబ్బులు ఎలా సంపాదించాలి, అసలు అది పాసిబుల్లేనా? ఇవన్నీ కాకుండా ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే, లోన్ తీసుకున్నారు కదా, ఒక 40 లక్షలు లోన్ తీసుకున్నారు. ఆ 40 లక్షల లోన్ అనేది మీకు ఎంత ఇంట్రెస్ట్ మీద వచ్చింది? బేసిక్గా చెప్పాలంటే ఒక 10% 11%. ఇంకా ప్రొఫైల్ బాగుండక లేకపోతే సెక్యూరిటీ ఏం పెట్టకపోతే అన్సెక్యూర్డ్ లోన్స్ అయితే లెట్సే ఒక 12%కి వచ్చింది అనుకుందాం. 12%కి వచ్చింది. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మార్కెట్లో అంటే లెట్సే మీ అమ్మ వాళ్ళు కానీ మీ నాన్న వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కానీ మార్కెట్లో 12%కి అంటే రూపాయి వడ్డీకి ఎక్కడైనా డబ్బులు దొరుకుతున్నాయా? లేదు, దొరకట్లేదు. దొరకనప్పుడు నువ్వు ఈ రూపాయి వడ్డీకి దొరికిన డబ్బుల్ని ఎందుకు నువ్వు పే చేసేయాలి బ్యాంక్కి? బేసిక్గా రూపాయి వడ్డీకి దొరికిందంటేనే అది చాలా గ్రేట్. ఆ డబ్బుల్ని నేను అక్కడ క్లియర్ చేయకుండా డిఫరెంట్ థింగ్స్లో ఇన్వెస్ట్ చేస్తా. అందరి మైండ్ సెట్ ఇలా ఉండాలని లేదు. కొంతమందికి అప్పు లేకపోతేనే అరే ఈ బర్డెన్ కానీ అవి ఇవి ఏమి ఉండవు, నేను ఎవరికి ఒక రూపాయి ఇచ్చేది లేదు, అలాంటి ఇంటెన్షన్స్ ఉంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు అది కూడా ఒక పాయింట్లో కరెక్టే. కాకపోతే నా ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? లెట్సే బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్స్ని తీసుకున్నాం, ఎవరైనా కానీ కరెంట్ మార్కెట్లో ఉన్న వాళ్ళని, విజయ్ మాల్యా లాగా వెళ్ళిపోయిన వాళ్ళని కాదు, కరెంట్ మార్కెట్లో ఉన్న వాళ్ళని తీసుకుంటే అంబానీ అవ్వచ్చు, అదానీ అవ్వచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దే ఓన్లీ ప్లే ఆన్ లోన్. అంటే అప్పు తీసుకొనే బిజినెస్ చేస్తారు. అప్పు తీసుకోకుండా ఏ బిజినెస్ ఎవడు చేయలేడు. డైరెక్ట్ ఫుల్ క్యాష్ పెట్టి ఎలా చేస్తావు? నీకు ఇంకో నిజం చెప్పాలా, నీకు ఎంత ఎక్కువ అప్పులుంటే అంత పెద్ద గొప్పడు అవుతావు. అలా అని చెప్పేసి దేనికి పడితే దానికి అప్పు తీసుకోవడం కాదు. యూ నీడ్ టు టేక్ ఫర్ వ్యాలిడ్ రీజన్. నేను ఇప్పుడు ఎంజాయ్ చేయాలి, నేను పబ్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి, వీటికి ఒక లెట్సే ఒక 1 ఇయర్కి నాకు ఒక 30 lakhs 40 lakhs అవుతాయి, ఎవ్రీడే నేను ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అనుకుంటే కనుక అది కాదు, దానికి బొక్క తీసుకొని. అలా కాకుండా అదే ఇంకో వేలో ఆలోచించు. పబ్బు పెట్టాలనుకో, 3 కోట్లు తీసుకో, 4 కోట్లు తీసుకో, ఇట్స్ ఎ బిజినెస్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉండిద్దంటే, డబ్బులు తీసుకున్నావు, కరెక్ట్ టైంకి ఇంట్రెస్ట్ కడుతున్నావు. నువ్వు ప్రిన్సిపల్ కట్టాల్సిన అవసరం లేదురా బాబు. నేను కట్టిన ప్రిన్సిపల్, నేను ఏదైతే లోన్ తీసుకున్నానో దానికి ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేసుకుంటే వస్తున్నా. మేబీ ఈ సంవత్సరం అది ఈఎంఐగా కన్వర్ట్ అయింది. ఈఎంఐ కన్వర్ట్ అయినప్పుడు చూస్తా ఏం చేయొచ్చు అని చెప్పేసి. ఒకవేళ కనుక అది నేను ఒకేసారి బల్క్గా 40 లక్షలు కట్టే బదులు మంత్కి $1000 $500 అయిందనుకో, అది కడితే సరిపోతుంది కదా నాకు. అలా అని చెప్పేసి నేను ఇంకా జీవితాంతం ఆ లోన్ క్లోజ్ చేయకుండా ఉంటానా, 15 years పొడిగిస్తూనే ఉంటా అంటే లేదు. ఏదైతే నేను బల్క్గా కట్టేస్తా అనుకోండి, లెట్సే ఒక 40 లక్షలు బల్క్గా కట్టేసా అనుకోండి, ఆ 40 లక్షలను తీసుకెళ్ళి నేను ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తా అనుకోండి. ఆ ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన డబ్బులు ఏవైతే వచ్చినాయో, సరే 40 లక్షలు మీకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే ఆ 40 లక్షలకి కనీసం 10% వడ్డీ వేసుకున్నా కానీ 4 లక్షలు వస్తాయి సంవత్సరానికి.
4 లక్షలు వస్తాయి అంటే మీరు ఆలోచించండి, 10% వడ్డీ అంటే 10% వడ్డీ అంటే నాట్ ఈవెన్ రూపాయి వడ్డీ. సార్ రూపాయి వడ్డీ వేసుకుంటే మీకు ఎంత వస్తాయి? 40,000 వస్తాయి. ఇది మంత్లీ 40,000 వస్తాయి. 12 నెలలు 40,000 చొప్పున వస్తాయి. మీ ఈఎంఐ ఎంత రావచ్చు? 50,000 రావచ్చు, లేదా డిపెండ్స్ ఆన్ ఎంత లోన్ తీసుకున్నారని 60,000 రావచ్చు, అండ్ ఆల్సో ఎంత టెన్యూర్ తీసుకున్నారని, లేదా 70,000 రావచ్చు. సో ఆ 70,000 వచ్చేలాగా నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఆ 40 లక్షలు పెట్టి ఒక సైడ్ నుంచి ఎసెట్ బిల్డ్ అవుతుంది, ఇంకో సైడ్ నుంచి నీ లోను క్లియర్ అవుతుంది. ఇది స్మార్ట్ వే ఆఫ్ థింకింగ్. డబ్బులు ఒకేసారి నాకు అప్పు ఉంది కదా అని చెప్పేసి ధన కట్టేయటం ఇది కాదమ్మా. నేర్చుకోండి, ఫైనాన్స్ నేర్చుకోవాలి. ఫైనాన్స్ నేర్చుకోకపోతే కొంచెం బతకడం కష్టం ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న సొసైటీలో, బికాస్ ఇట్స్ వెరీ ఫాస్ట్. అంటే ఇంతకుముందు జనాలు ఎలా ఉండేవాళ్ళు అంటే, లెట్సే మా అమ్మ నాన్నని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ప్యూర్ డీప్ ఇన్ డెప్త్ ఫైనాన్స్ తెలియకపోయినా కానీ లెక్కలేయడం తెలుసు. అండ్ వాళ్ళు వేల మీద లెక్క పెడతారు కూడా చాలామంది. అందరు అమ్మ నాన్నలు చదువుకొని అమ్మ నాన్నలు కూడా ఫైనాన్స్లో స్ట్రాంగ్ ఉంటారు, ఏంటి లెక్కల్లో. సో నేను మీకు చెప్పేది ఏంటి, మీరు ఎంతో కొంత చదువుకున్నారు, ఫైనాన్స్లో ఎంతో కొంత నేర్చుకోండి, ఇన్ డెప్త్ వెళ్ళి అసలు ఎక్కడ ఎలా రొటేట్ చేయాలి డబ్బులు అవి ఇవి అని చూడండి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు 25 years 26 years చదివి లేదా 23 years చదివి నువ్వు గనక ఏమీ చేయకుండా జస్ట్ అదేదో ఐటీ జాబో లేకపోతే ఇంకో జాబో చేసుకుంటా వెళ్ళిపోతూ ఉండి డబ్బులు మేనేజ్ చేయడం తెలియకపోతే బతకలేమమ్మా. అంటే నీకు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏం సేవ్ చేయలేవు, ఏ అసెట్ బిల్డ్ చేయలేవు. $5,000 వచ్చింది అనుకో నెలకి, $5,000 మనకి ఏమి చేయాలో తెలియదు కాబట్టి ఏ ఖర్చు పడితే ఆ ఖర్చు పెడతా ఉంటాం. కమిట్మెంట్స్ పెట్టుకుంటే మాత్రమే నువ్వు డెవలప్ అవ్వగలుగుతావు. కమిట్మెంట్స్ అంటే ఏ కమిట్మెంట్స్? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కమిట్మెంట్స్ కాదు, అవి ఎలా అయినా వస్తాయి. అవి కాకుండా ఒక ఎసెట్ కొను, లేదా నీకు ఇష్టమా కారు కొంటాం, ఇష్టమా కొనుక్కో కారు, లేదు బైక్ కొంటాం ఇష్టమా కొనుక్కో బైక్, ఎంజాయ్ చేయి. ఇదే కదా ఈ ఏజ్లోనే కదా చేసేది. సరే అదొక ఎసెట్ బిల్డ్ అయింది. అప్రిషియేటింగ్ ఎసెట్టా వీటి గురించి నేను మాట్లాడట్లా. నువ్వు నీ సొంత డబ్బులతో ఏదో ఒకటి కొనుక్కున్నావు, ఇట్స్ ఏ ఎమోషన్, ఎక్స్పీరియన్స్. ప్రతిదానికి అప్రిషియేటింగ్ ఎసెట్టే కొనుక్కోలేం. ఇప్పుడు లెట్స్ సే ఇది చూద్దాం చూడండి. నేను 40 లక్షల లోన్ అని చెప్పాను. ఆ 40 లక్షల లోను అక్కడ క్లియర్ చేసుకుంటా, ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసుకొని దాంతో వచ్చిన రిటర్న్స్తో ఏదైనా మంత్లీ రిటర్న్ వచ్చిందా లేకపోతే 3 monthsకి ఒకసారి వస్తుందా, ఆ రిటర్న్తో నీకు లోన్ క్లియర్ చేయమన్నా. ఒక సైడ్ లోన్ క్లియర్ అవుతుంది, ఇంకో సైడ్ నీ కొత్త బిజినెస్ ఫామ్ అవుతుంది. ఆ బిజినెస్కి ఎసెట్స్ ఫామ్ అవుతాయి. రేపన్న రోజు బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్తుంది, ఇంకా ఇన్కమ్ పెరుగుతుంది. ఆ ఇన్కమ్ పెరిగినప్పుడు ఏం చేస్తావు? కొనుక్కో, నీకేం కావాలంటే అవి కొనుక్కో. లెట్స్ సే నాకు మంచి కారు కొనాలని, అసలు నాకు లగ్జరీ కార్లో తిరగడం అంటే పిచ్చి అనుకో, అదొకటి. అది నువ్వు సాటిస్ఫై చేసుకోవాలంటే చేసుకో, తప్పేం లేదు. ఎవడో చెప్పింది నాకు, నువ్వు నీ కష్టం నువ్వు పడ్డావు, నీ వేళ నువ్వు ఆలోచించావు, నువ్వు కొనుక్కో లగ్జరీ కారు, లగ్జరీ బైక్ కొనుక్కో కావాలంటే. లేదు ఇలా కాదు, నాది ఓన్లీ నా డ్రీమ్ మొత్తం ఇన్వెస్టింగ్ అనుకుంటే ఇన్వెస్ట్ చేసుకో. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు, నీ ఇష్టం. గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకో. గోల్డ్ కొనేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ జ్యువెలరీ డిజైన్లు, ఆ రాళ్ళు వేసి రప్పలేసి ఇవన్నీ వేసి గోల్డ్ కొనకండి. మొత్తం ఆ వేస్టేజే తగలబడుతుంది గోల్డ్. అలా కాకుండా ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్స్ బిస్కెట్స్ కొనండి. సరే బిస్కెట్స్ కొనడం తెలియకపోతే వదిలేసేయండి. మీరు అదేమైనా పెట్టుకోవాలనుకుంటున్నారా? లేదు. ఈ స్ట్రాటజీ చూడండి. ఏం చేయాలంటే 24 క్యారెట్స్ గోల్డ్ కొని ఆ గోల్డ్ని ఎవరైతే అమ్ముతారో గోల్డ్ షాప్ వాడు ఉంటాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి కడెంలాగా చుడతాడు. చుట్టిన తర్వాత ఆ కడెం తీసుకొచ్చి బ్యాంక్లో పెట్టండి. బ్యాంక్లో పెడితే ఏమైంది, అక్కడ దాని మీద నీకు మళ్ళీ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో మళ్ళీ నువ్వు ఏదో ఒకటి చేయొచ్చు. అందుకే 24 క్యారెట్స్ది కొనుక్కోండి. 24 క్యారెట్స్ది కొంటే ఏంటంటే అది ప్యూర్ ఫామ్ ఆఫ్ గోల్డ్. దాంట్లో ఇంకొకటి ఏంటంటే నీకు వేస్టేజ్లు ఏముండవు. నీకు ఈ జిఎస్టీ ఆ జిఎస్టీ అని అవి తీయటం, ఆ మేకింగ్ ఛార్జ్ ఈ మేకింగ్ ఛార్జ్, ఇది కాకుండా నువ్వు ఎంత డబ్బులు అయితే పెడతావో అంత డబ్బులకి వర్త్ ఎసెట్ వస్తుంది. ఇది చేయాల్సిందే. అంతేగాని ఇప్పుడు నేను 22 క్యారెట్స్ గోల్డ్ కొనేసి ఏమన్నా ఉందిరా, ఈ డిజైన్ ఏముందిరా, ఓకే పెళ్ళిళ్ళకి పప్పనాలకి ఇవన్నీ ఓకే, వీటికి కొనుక్కోండి. కానీ ఎక్కువ గోల్డ్ కొనేయకండి. అంటే జ్యువెలరీలో ఎక్కువ గోల్డ్ కొనక్కండి. బిస్కెట్లు కొనుక్కోండి.
లేదా మీకు బిస్కెట్లు కాదు, బిస్కెట్లు బ్యాంక్లో పెట్టుకోరంటే కనుక ఆ బిస్కెట్లని తీసుకుపోయి వాడికి ఇస్తే వాడు ఏం చేస్తాడు, గోల్డ్ షాప్ వాడు ఇందా చెప్పినట్టు కడెంలాగా వాడు చేసిస్తాడు 24 క్యారెట్స్. అది తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టుకొని దాని మీద డబ్బులు డ్రా చేసుకోండి. దాని మీద డబ్బులు డ్రా చేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ ఎసెట్ ఆల్రెడీ బిల్డ్ అయిపోయి ఉంది, దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. గోల్డ్ అనేది ఎప్పుడైనా రాసి పెట్టుకోండి, గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ఓన్లీ అప్రిషియేటింగ్ ఎసెట్. ఓన్లీ అప్రిషియేటింగ్ ఎసెట్. ఓన్లీ అప్రిషియేషన్ ఎందుకంటున్నా అంటే డిప్రిషియేషన్ ఉండదా అంటే ఉంటుంది. ఒక 5,000 అటు ఇటు ఆ వారని ఈ వారని ఏదో ఒకటని అటు ఇటు కింద పైన పడతా ఉంటుంది, కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే అది అప్రిషియేట్ అవుతూనే ఉంటుంది. సో ఆ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసి ఆ గోల్డ్ని అక్కడ పెట్టినాక డబ్బులు తెచ్చుకొని మళ్ళీ అది ఇంకో దాంట్లో పెట్టుకోండి, ఇంకో బిజినెస్లో పెట్టుకోండి. దానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? 10%, రూపాయి కంటే తక్కువ, లేదా రూపాయి ఇంట్రెస్ట్కి ఎక్కడ వస్తాయి డబ్బులు? రూపాయి ఇంట్రెస్ట్కి వచ్చిందంటే అది గ్రేట్ కదా. నువ్వు బిజినెస్లో మినిమం టు మినిమం 2 రూపాయలు 3 రూపాయలు అయితే తీస్తావు. నువ్వు ఏ బిజినెస్ చేసినా తీయాలి. అలా అని చెప్పి స్టార్టింగ్ డే నుంచి తీస్తావు అంటే నో, బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లాంగ్ టర్మ్ తీస్తావు. కానీ నీ ఇంట్రెస్ట్ అయితే అంతే కదా. లెట్స్ సే నీ గోల్డ్ బ్యాంక్లోనే ఉంది. బ్యాంక్లో ఉంటే ఇంకేంటి, బ్యాంక్లో ఉంటే ఏంటంటే సేఫ్గా ఉంటుంది. మనం ఇంట్లో పెట్టుకొని ఎవడొచ్చి ఎత్తకపోతాడా ఈ కూడా అవసరం లేదు. హాయిగా బ్యాంక్లో పెట్టాం, దాని మీద డబ్బులు తీసుకున్నాం, దాని మీద మళ్ళీ ఇంకో బిజినెస్ పెట్టి ఏం చేస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ దాని మీద నుంచి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఆ ఇన్కమ్ వచ్చిన దాంతో మళ్ళీ ఏం చేయాలి, గోల్డ్ కొను కావాలంటే, లేదా ఇంకో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకో. ఇప్పుడు ఆ గోల్డ్ రేట్ ఏదైతే ఉందో 2 years తర్వాత మళ్ళీ పెరిగింది అనుకుందాం, అసలు సూపర్ పెరిగిపోయింది, అసలు బంపర్ పెరిగిపోయి అసలు స్కై రాకెట్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు మళ్ళీ ఏం చేయొచ్చు, ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇంకొంచెం ఈరా బాబు నాకు లోను అని చెప్పేసి దాని మీదే లోన్ తీసుకోవచ్చు, ఉన్న గోల్డ్ మీదే. ఇంకొన్ని డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో ఏం చేయి, ఇంకా గోల్డ్ కొను. లేదా ఇలా గోల్డ్ కొను అని చెప్తున్నా అని అనుకోకండి. మోదీ ఏమో గోల్డ్ వద్దంటున్నాడు, నేనేం గోల్డ్ కొనమంటున్నా అని. గోల్డ్ అని చెప్పట్లేదు, గోల్డ్ నాకు తడుతుంది కాబట్టి అది చెప్తున్నా. ఎసెట్స్, ఏ ఎసెట్స్ అయినా కొనండి, మీ ఇష్టం వచ్చిన ఎసెట్స్ కొనండి, కానీ ఎసెట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఇక్కడ అప్పు ఉందమ్మో ఇక్కడ తీర్చేయాలి, అక్కడ అప్పు ఉందమ్మో అక్కడ తీర్చేయాలని మాత్రం ఉండకండి. ఇదే వన్ ఆఫ్ ద రీజన్ నేను లోను తీర్చబోవడానికి, నా ఎడ్యుకేషన్ లోన్. పిఆర్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకవేళ కనుక పిఆర్ గురించి మీకు కావాలంటే మాత్రం కింద పిఆర్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఎలా పిఆర్ కొట్టబోతున్నాను, అసలు పాసిబుల్లా ఇంపాసిబుల్లా, వాటి గురించి మాట్లాడుకుందాం. మీకు తెలుసు నేను జాబ్ చేయట్లేదని, జాబ్ చేయకుండా పిఆర్ ఎట్లా కొట్టాలి అది కూడా మాట్లాడుకుందాం. అండ్ పిఆర్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా వీడియో పెడతా, బట్ ఇప్పుడే రాదులే పిఆర్, ఇంకా టైం ఉంది. 1 year 1.5 year టైం పడుతుంది ఇన్విటేషన్లు అవన్నీ రావడానికి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఏదైనా కానీ ఒక బెటర్ వేలో ఆలోచించండి. అండ్ ఎవరైతే అబ్రాడ్ రావాలనుకుంటున్నారో ఏం ఆలోచించకుండా వచ్చేయండి. ఫస్ట్ మీ అందరికి రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది. దాని తర్వాత వచ్చిన తర్వాత మీరు పడే కష్టాలు, ఎవరికుండవు కష్టాలు. మీ అమ్మ నాన్న కష్టపడలేదా? కష్టపడండి. పడి దాని తర్వాత ఏం చేస్తారంటే ఒక్కొక్క ఎసెట్ బిల్డ్ చేసుకుంటారండి. ఎవరైనా ఆస్ట్రేలియా వచ్చే వాళ్ళు ఉంటే, అందులో పర్టికులర్గా ఎడిలేడ్ వచ్చే వాళ్ళు ఉంటే గుర్తుపెట్టుకోండి, ఆసీ వారధి అప్లికేషన్ మీకోసం ఉంది. ఎయిర్పోర్ట్ పికప్స్ అన్ని దాంట్లో చేసుకోవచ్చు. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ నిజంగా పిఆర్ గురించి తెలుసుకోవాలంటే కింద పిఆర్ అని కామెంట్ చేయండి, తప్పకుండా దాని మీద వీడియో చేస్తాను.